నెల్లూరు 42వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు జాఫర్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పుట్టినరోజు సందర్భంగా నారాయణ సతీమణి రమాదేవి సమక్షంలో బారాషాహి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పేదలకు అన్నదానం చేశారు. దర్గాను అభివృద్ధి చేయాలని మంత్రిని కోరారు. రమాదేవి మాట్లాడుతూ మంత్రి నారాయణ బారాషాహి దర్గాను అభివృద్ధి కోసం కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర మైనార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మూడు జరుగుతారు. జర్రా సామె اللهم ربنا تقبل منا الفاتحة. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. صلوا عليه صلاة وسلاما عليه. दुआ करो नारायण सर रे बाशिदर अच्छे काम आ करो को क्या नहीं उसका पैदा రోజు नारायण सर का अपने कारण होगा रमा मैडम వచ్చి ప్రార్థనలు బారాషి దర్గాలో ప్రార్థనలు చేస్తున్నారు. लकल हमद लक शुक्रिया अल्लाह अल्लाहुम्मा सल्ली मौलाना सल्लल्लाहु अलैहि वसल्लम रब्बना आतिना जिस भाई फिल आखिरति हसनतन आमीन अल्लाहुम्मा इन्नी असअलुका इल्मन नाफिया व अमलन मुतक़ब्बला व रिज़्क़न हलालन तय्यिबन वासिया व शिफाअन मिन कुल्लि दा जज़ल्लाहु अन्ना मुहम्मदन मा हुवा सल्लल्लाहु अलैहि वसल्लम हस्बुनल्लाहु व मौला व निअमन नसीर आमीन। अल्लाह हमारे गुनाह को माफ़ फरमा, जान कर अनजान कर किए गुनाह को माफ़ फरमा। गुरु नारायण साहब का आज पैदाइशी दिन है। अल्लाह उनके पैदाइशी दिन को अल्लाह हमारे मुसलमानों के लिए, सारे इंसानों के लिए कामयाबी का रोज़ अता फरमा। अल्लाह उनके तरफ से खास कर हमारे बाराशाही दरगाह को बहुत डेवलपमेंट किए हैं। आइंदा चलकर भी अल्लाह इस बाराशाही दरगाह को और यहाँ के जितने भी प्लेट पकड़ो जाफर भाई प्लेट पकड़ो हाथ में। हाँ दे पकड़ो अम्मा डाल दी। हाँ तुम्हें देते रहो ऐसा। हाँ देते रहो। हाँ दे हाँ दे तुम्हें दिया लो ओके माँ पटको माँ अच्छे बैठो ठीक है ना पूरा इसको डाल लो। हाँ वैसा मेरे को डाल लेते क्या हो। हाँ नौशाद भाई जरा हटो వెనక్కరా ఫోన్ వెనక్కలాగు
సౌకర్యాలే ఉండేది కాదు, కానీ మన నమ్మకం వలన తప్పకుండా వచ్చి మొక్కులు చెల్లించుకోవటం జరిగేది. అదే 2014 నుంచి 2019 వరకు నారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ చాలా పరిశుభ్రమైన వాతావరణంలో డెవలప్ చేసి ఎంతో నీట్గా ఏదైనా ఒక చిన్న ముక్క పేపర్ ముక్క పడితే చాలు ఎవరో ఒకళ్ళు వచ్చి టకటకా వచ్చి తీసేసి క్లీన్ చేయాల్సిందే. అటువంటి చాలా పరిశుభ్రమైన పరిస్థితుల్లో ఎక్కడెక్కడి నుంచో వస్తారు, దేశ విదేశాల నుంచి వస్తారు. ఒక్క నెల్లూరు నుంచే కాదు, పక్క డిస్ట్రిక్ట్స్ నుంచే కాదు, పక్క రాష్ట్రం నుంచే కాదు, దేశ విదేశాల నుంచి కూడా వచ్చి మొక్కు చెల్లించుకునే ఇక్కడ అనుభూతి ఒక మధుర స్మృతిలాగా ఉండాలి. ఏదో వచ్చాము, మొక్కు చెల్లించుకున్నాము, వెళ్ళాము, మొక్కుకున్నాము, వెళ్ళాము అన్నట్టు కాకుండా ఒక మధుర స్మృతిగా ఉండాలి అనే ఉద్దేశంతో దాన్ని డెవలప్ చేయటం జరిగింది. మళ్ళీ అల్లా దయ వలన మళ్ళీ నారాయణ గారు ఇక్కడ మన నెల్లూరు ఎమ్మెల్యేగా ప్రజల యొక్క అందరి సహాయ సహకారాలతో ప్రత్యేకించి ముస్లిం సోదరీమణుల సహకారంతోనే ఇది అత్యద్భుతమైన మెజార్టీతో గెలిచారు అంటే కేవలము ఇది ముస్లిం సోదరీమణులు ఇచ్చిన ఆదరాభిమానాలతో మాత్రమే ఇది సాధ్యమైంది. వచ్చిన తర్వాత అందువల్లనే వచ్చి ఇక్కడికి మొక్కు చెల్లించుకోవడం జరిగింది. అందరికీ నమస్కారము. ఈరోజు మా నెల్లూరులో నారాయణ సారు ఈరోజు మంత్రిగా రావటం, ఈరోజే మా నారాయణ సారు బర్త్డే జరగటం, ఈరోజు బారాషేదర్కి రమా మేడము మా ముస్లిమ్స్ అందరూ కలిసి ఐకమత్యంగా రమా మేడం అమ్మ రాండి ఇక్కడ అన్నదానం చేస్తున్నాము అని పిలిస్తే వెంటనే నేను వస్తానని నిన్న మాట ఇచ్చారు. ఇలా వచ్చారు. ఆమె ఆధ్వర్యంలో మేము ముస్లిం అందరూ ఐకమత్యంగా అన్నదానం చేస్తున్నాము. దేనికంటే నారాయణ సార్ లాంటి వాడు రాజకీయంలో రాని గారు నెల్లూరు జిల్లాకి, నెల్లూరులో అన్ని రికార్డులు 30 సంవత్సరాల చరిత్ర తిప్పిన రాసిన ఘనత ఎవరంటే మా నారాయణ సార్ తప్ప వేరే వాళ్ళు కాదు. ఎంతవరకు 72,000 చిల్లర ఓట్లతో మెజార్టీతో గెలిచిన వ్యక్తి ఎవరంటే మా నారాయణ సార్ తప్ప వేరే వాళ్ళు కాదు. ముస్లిమ్స్ ఓట్లలో 5-7 ఓట్లు ఉన్నాయి. మా 6 ఓట్లలో ఎక్కువ ఓట్లు మెజార్టీ ముస్లిమ్స్లో వచ్చిందంటే మా నారాయణ పనితనం తప్ప ఏరేది ఏం కాదు. ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను, బారా షైదా బాగా పాడాలంటే మా అజీజ్ గారు మా నారాయణ సారు 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఎంతో చేశారు. ఈ 5 సంవత్సరాల్లో బారిషాన్ని మొత్తం నాశనం చేశారు. ఈరోజు మేడంకి మేము ఒకటే కోరుకుంటాం, అమ్మా ఇక్కడ చిమ్మే వాళ్ళు లేరు, సెక్యూరిటీ పోలీసు వాళ్ళు లేరు, సెక్యూరిటీకి పెట్టినారు. అప్పుడు అజీజ్ భాయ్ నారాయణ సార్ ఇద్దరు పెట్టినారు. మీరు పోయి నారాయణ సార్ చెప్పి ఇక్కడ చిమ్మే వాళ్ళకి సెక్యూరిటీ గార్డులకి మున్సిపల్ తరఫున పెట్టమని మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.